ఏమి తిన్నా నోరు చప్పగా ఉంటుంది, చవి చెడింది అనిపించినప్పుడు ఈ కొబ్బరి పచ్చడి చేసుకొని తింటే బాగుంటుంది. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, కరేపాకు, జీలకర్ర, చింతపండు, ఒక కప్పు నీళ్లు పోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్లు ఎక్కువ పోయకూడదు, కొంచెం ముద్దగా రుబ్బుకోవాలి. నీళ్లు ఎక్కువైతే కొబ్బరి నీళ్ళలో ఉడికినట్టు ఉంటుంది, ఎక్కువసేపు వేయించాలి. అలా ముద్దగా రుబ్బాలి. కడాయి పొయ్యి మీద పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి 1/2 స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు ముందుగా వేయకుండా మధ్యలో వేస్తే పచ్చి వాసనతో ఉంటాయి. మొదట వేస్తే బాగా వేగి వాసన వస్తుంది. ధనియాలు ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ముందుగా రుబ్బి ఉంచుకున్న కొబ్బరి ముద్దను వేసి కలిపి సన్నని మంటపై ఉడికించాలి. ఈ పచ్చడి ఇంట్లో కూరగాయలు లేవు, చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. విడి రోజుల్లో కూడా ఏమైనా పుల్లగా తినాలి, కమ్మగా ఉండాలంటే చేసుకోవచ్చు. మిగతా కూరల కన్నా ఈ కొబ్బరి పచ్చడి ఎక్కువగా తింటాం, అంత బాగుంటుంది. సన్నని మంట మీద పెట్టి కొబ్బరిలో ఉన్న నీరంతా పోయే వరకు వేయించుకోవాలి. చివరికి ఇలా పొడిలాడుతూ కొబ్బరి గుమగుమలాడుతూ ఉంటుంది. అది పచ్చడి రెడీ అయిందని గుర్తు. స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టుకోవాలి. ఇది కేవలం అన్నంలోకి మాత్రమే బాగుంటుంది. 5 రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడన్నా బయట ప్రయాణాలకు వెళ్ళినప్పుడు రైస్ కుక్కర్ తో పాటు ఈ పచ్చడి కూడా తీసుకువెళ్ళవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళే ఇష్టంగా తింటారు. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.